బావా, అలకెవరు? నేలపై పచ్చికన్ను తుంపుతూ అడిగింది శిరీష. ఆమె అందాన్ని కన్నులతోనే గ్రోలుతున్న నలిని పరధ్యానంగా తిరిగి ప్రశ్నించాడు. ఏంటి, ఎవరు? ఏయ్, ఉక్రోషంగా అంది. నేనేం నవ్వులాటగా మాట్లాడడం లేదు, సరిగా సమాధానం చెప్పు. అప్పటికి వాస్తవంలోకి దిగొచ్చిన నలిని శిరీష స్వరంలోని కటుత్వాన్ని గమనించి విస్మయంగా చూశాడు. నేనేదో పరధ్యానంగా ఉన్నాను సిరి, నీ మాట వినలేదు. ఏంటడిగావు? ఆ అలకా మహారాణి ఎవరు అని అడుగుతున్నాను. ఇప్పుడు వినిపించిందా బాగా? ఆ మాటలలో క్రోధం, కనులలో అసూయ గమనించిన నలిని విస్తుపోయాడు. అతడికి శిరీషను కవ్వించడం సరదా. కొంటిగా అన్నాడు. ఏముంది, అలకారాణి అలకారాణే, శిరీష్ కుమారే శిరీష్ కుమారే. ఆ హేళన్ను గమనించిన శిరీష సహనం సరిహద్దులు దాటింది. అగ్ని ప్రజ్వరులుతున్నట్లున్న శిరీష నేత్రాలను చూసి నలిని చకితుడయ్యాడు. శిరీషను ఈ రూపంలో అతడెప్పుడూ చూసుండలేదు. అలక నీకెటువంటి స్నేహితురాలు? ఆమెకు నీకు గల సంబంధం ఏమిటని అడుగుతున్నాను. ఇలా వెంటబెట్టుకుని దేశం మీద తిరగడానికి సిగ్గులేదు నీకు? ఈ మాట్లాడుతున్నది ముగ్ధయైన నా శిరీషేనా అనిపించిన నలిని అప్రభితుడే చూశాడు. అంతలో అతడికి శిరీష అమాయకత్వానికి నవ్వొచ్చింది. అబ్బో, నువ్వు మాటకారివయ్యావే ఈ మధ్యన. ఎంత అందంగా ఉన్నావు ఇలా కోపంగా ఉంటే. శిరీష చుబుకం పట్టి కనుల్లోనికి చూస్తూ అన్నాడు. ఆ చేతిని విదిలించి కొట్టింది శిరీష. ఛీ, ఇలాంటి వేషాలు నా దగ్గర వేయకు. నేనేమీ అలకను కాను. ఇలా ఆడామాగా తేడా లేకుండా స్వేచ్ఛగా తిరగడానికి. నన్ను ముట్టుకోకు, దూరంగా ఉండి మాట్లాడు. కోపంతో ఊగిపోతూ అంది. నళినీకాంత్ స్వభావత కోపిష్టి. ఇక ఇటువంటి మాటలు విని అతడు సహించగలగడమనేది కలలో వార్త. ఏంటి వాగుతున్నావో ఏమైనా తెలుస్తోందా అన్నాడు ఆమె జడను చేత్తో పట్టుకుని కళ్లల్లోకి తీక్ష్ణంగా చూస్తూ. భయపడలేదు శిరీష. కోపం, నిర్లక్ష్యం కలిసి ఆమెను నిర్భయను కావించాయి. ఏం కొడతావా? అతడి చేతినుంచి జడను బలవంతంగా తీసుకుంటూ అతడి నేత్రాల్లోనికి ఆగ్రహంగా చూస్తూ అంది. ఒక్కో పదమే ఒత్తివత్తి పలుకుతూ, అనురాగంతోగాని ఆగ్రహంతోగాని ఆడదానిపై చేయి వేయడానికి ముందుగా ఆ అధికారము, హక్కు కలిగుండాలి. తెలిసిందా? ఇన్ని ఊళ్ళు దేశాలు తిరిగి ఇంతటి వాడివయ్యావు, ఈ మాత్రం తెలీదా? మరి జవాబుకు చూడకుండా గిరుక్కున తిరిగిపోయింది. ఈ తిరస్కార వచనాలు, నిందలు విన్న నళినీకాంత్ మనసు కొద్ది క్షణాలు అతడికే ఏంటో తెలియని అనుభూతితో అతలాకుతలమైంది. ఎంతటి ధిక్కారం, ఎంతటి అవమానం! చీ, కుంగిపోయాడు నళిని సిగ్గుతో. అలకకు తనకు గల స్నేహాన్ని అపార్థం చేసుకుంటుందా శిరీష? ఇంతటి అల్పమైన అనుమానమా? ఈ మాటను తిన్నగా తన ముఖం మీదనే అనడానికి శిరీషకు సిగ్గులేకపోయిందా? సంకోచమే కలగకపోయిందా? అలకెవరు, తానెవరు? అసలు ఇటువంటి అభిప్రాయం గాని అనుమానం గాని ఎవరికైనా కలుగుతుందని, కలగగలదని కలనైనా తలంచకపోవడమే కాదు, తాను కూడా భావించలేదు. అలక యువతి, మరొక ప్రాణి అనే యోచనే ఏనాడూ కలగనంత ప్రాణంగా కలిసిపోయారు తాను, అలక. శిరీష మాదిరిగానే ఎవరైనా అలక ఎవరు అని నిలదీసి అడిగితే నిర్వచింపగల వ్యవస్థారూపక సంబంధంగాని అనుబంధంగాని తమ నడుమ లేదు. అలక తనకు సోదరి కాదు, స్నేహితురాలు అంటే సరిపోదు. కాని తాను, అలక సోదరి సోదరుల్లాగానే పెరిగారు. అలక తనకు ప్రాణసఖి. తన రక్షణ, పెంపక భారాలను భుజాలకెత్తుకుని అతి సమర్థతతో నిర్వహించిన దాత జగత్సింగ్ కుమార్తె. ఈ అనుబంధం అమ్మకు తెలుసు, అందరికంటే బాగా అలకకు తనకే తెలుసు. అయితే ఈ అనుబంధాన్ని ఇతరులకు అర్థమయ్యేలా చెప్పే సామాజిక పారిభాషిక పదం లేదు. ఛీ నళినీకాంత్, సిగ్గులేదు నీకు? అసలు ఎలా ప్రవర్తించాలో తెలీదు నీకు. నీ కింద అణిగిమణిగి పడి ఉండాల్సిన అందరూ నీపై ఎదురు అధికారం చెలాయిస్తున్నారంటే అది కేవలం నీ అప్రయోజకత్వమో చేతకాంతనమే అంటూ అతడి మనస్సు ఏసడించింది. ఆ చోటు నుండి లేచి ఇంటికి పోబుద్ధి కాలేదు అతడికి. గమ్యం లేకుండా కొండల మీద కోణంలోనూ తిరిగి తిరిగి సూర్యాస్తమయం కానున్న తరుణంలో ఒక కొలంలో కాళ్ళు చేతులు కడుక్కుని అక్కడే కూలబడ్డాడు ఉసూరుమంటూ. చాలా ఆకలిగా ఉంది, త్వరగా ఇంటికి చేరాలి. నడిచే ఓపిక లేదు. నీరసము, నిస్సత్తువ ఎరుగని ఉక్కు వంటి అతడి దేహం నేడు శిరీష ధిక్కార వచనాలు వినిన పిమ్మట ఎన్నడూ ఎరుగునంతటి నీరసం పొందింది. ఎంత వలదనుకొన్నా మాటిమాటికి అవే మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి. పాపం అలకకు తెలిస్తే ఏమనుకుంటుంది? మా దేశం చూస్తాను అంటూ ఎంతో సరదాగా అమాయకంగా వచ్చింది. ఛీ, వీళ్ళింతటి సంకుచిత హృదయులా అని అసహించుకోదు? ఎంత అవమానం! శిరీష, గాయత్రక్క ఎందుకిలా మారిపోయారు? నేనెవరికీ అక్కర్లేద్దా? కొలంలో రాళ్లు విసురుతూ ఆలోచిస్తున్నాడు. అంతలో కారు హారన్ వినిపించింది. తిరిగి చూశాడు నళిని. తమకారే. అమ్మయ్యా,
ఇంటికి నడిచి పోనక్కర్లేదు. ప్రాణం లేచొచ్చినట్లయింది. లేచి చేయి ఊపాడు, కాని అతన్నెవరూ గమనించినట్లు లేదు. నళినీకాంత్ రాస్తా మీదకి పరుగునొచ్చేసరికి కారు దాటిపోయింది. ఇక చీకటి కూడా పడనున్నది. ఎలాగా? అందుకే అసహనంగా ఉన్న నళిని వెంటనే చేతిలో ఉన్న తుపాకీ గురిపెట్టాడు కారు వెనక టైర్లలో ఒకదానికి. టైరు బద్దలై కారు ఆగిపోయింది. కారులో డ్రైవరు కాక శ్రీనాథుడు, అలక ఉన్నారు. శ్రీనాథుడు, డ్రైవరు తుపాకీ శబ్దానికి ఊపిరి కూడా పీల్చకుండా బిగుసుకుపోయారు. అలక మాత్రం పులిపిల్లలా బయటకు దూకింది. ఆమె చేతిలో కూడా తుపాకీ ఉంది. మనిషి గుర్తు తెలియని సంధ్య చీకటది. నేను నళినిని! శక్తి కొలది బిగ్గరగా కేక పెట్టాడు నళినీకాంత్. గుర్తించింది అలక. ఇంకా నయం, నువ్వలా అనుండకపోతే నా తుపాకీ వల్ల చాలా ఘోరం జరిగిపోయేదే, నవ్వుతూ అంది అలక. నిర్లక్ష్యంగా నవ్వేశాడు నళిని. ఏం అలా బిగుసుకుపోయావు అని అడిగాడు డ్రైవర్ని. ఇంకా ఎవరున్నారు కారులో? చిత్తం, చిన్నబాబు. ఎవరు? హోంకరించాడు నళిని. అలక చెప్పింది జవాబు. శ్రీనాథ్ పట్నంలో పనిచూసుకొస్తున్నాడు. దారిలో నేను ఆపెక్కాను. నిన్ను మేం చూడనేలేదు. నువ్వెక్కడికెళ్ళావు? బాగుంది, చిరుకోపంతో అడిగింది అలక. నువ్వెక్కడికో వెళ్ళిపోయావు నాకు చెప్పకుండా. నిన్ను వెతుకుతూ నేను బయలుదేరాను. అప్పటికి కాస్త చలనం, చైతన్యం కలిగిన డ్రైవరు కిందకి దిగి నిలబడ్డాడు చేతులు కట్టుకుని. ఏంట్రా చూస్తున్నావు? మరో టైరు వేయ్ ఆజ్ఞాపించాడు నళిని. చిత్తం గాబరా ఎత్తి ఉన్నవాడు కింకర్తవ్య మూఢుడయ్యాడు నళిని చెప్పే వరకు. శ్రీనాథుడు కూడా తనకి అనుభవమైన కంగారు నుండి తేరుకున్నాడు. కాని కారులో తానున్న విషయం తెలిసి కూడా నళిని తనను పలకరింపుగానైనా ఒక్క మాట కూడా అనకపోవడం అతనికి చాలా చిన్నతనంగా తోచింది. అందుకే అభిమానంతో మౌనం దాల్చాడు శ్రీనాథుడు, తాను నళినితో మాట్లాడకుండా. ఏంటి కాంతి, చాలా సీరియస్గా ఉన్నావు. ఈరోజు నువ్వు సరిగ్గా మాట్లాడడం లేదసలు. అలక ప్రశ్నకు నళిని సమాధానం చెప్పలేదు. నువ్వు వెనుకకు పో అంటూ డ్రైవర్ని కూడా వెనక సీట్లో కూర్చోమని తానే డ్రైవింగ్ తీసుకున్నాడు. అలక అతడి పక్కనే కూర్చుని ఏమేమో మాట్లాడుతోంది. సమాధానంగా నళినీకాంత్ ఊ ఆ అంటున్నాడే కాని ఎక్కడో ఉంది అతడి ధ్యాస. నువ్వెంత పరధ్యానంగా ఉన్నావో నీ డ్రైవింగ్ చెప్తోంది అంటూ పకపకా నవ్వింది అలక. ఎలాగైనా అతడి గంభీరత్వాన్ని చెదరగొట్టాలని. నళిని మాట్లాడలేదు. అతడి ధోరణి మారలేదు. చీకటి దట్టంగా అలుముకొంది. కొండల నడుమ వంపులు తిరిగిన గతుకుల దారది. ఎన్నో వంపులు, ఎత్తులు, పల్లాలు ఉన్నాయి. దానికి తోడు అది రాత్రివేళ. దారికి ఇరుపక్కల ఎత్తైన వృక్షాలు, వాటి నీడలు భయోత్పాతం కలిగిస్తున్నాయి. సహజంగా పిరికివాడిన శ్రీనాథునికి అంతకంటే భయంకరమైన గుండె దడ పుట్టించుతోంది నళిని కారు నడుపుతున్న తీరు. మరణం అతి దగ్గరగా వచ్చి నిలబడి నవ్వుతున్నట్లు కనిపిస్తుంది అతనికి. ఏ కొండకో ఢీకొండంగాని లేదా లోయలోనో పడిపోవడంగాని జరిగి మరణించడం ఈ రాత్రి తథ్యం అనిపించింది అతనికి. కారు నడక అదే విధంగా సాగితే ఎంత నిగ్రహించుకున్నా దాగని భయాన్ని మెల్లగా డ్రైవర్ చెవిలో వెల్లడించాడు శ్రీనాథుడు. డ్రైవర్ కూడా శ్రీనాథుని స్థితిలోనే ఉన్నాడు. ఇప్పుడు శ్రీనాథుని మాటలతో కొంత ధైర్యం వచ్చి సాహసించి అన్నాడు. బాబుగారు, కొంచెం నిదానంగా పోనివ్వండి. ఇది చాలా ప్రమాదకరమైన దారి. అతడు భయపడుతూనే చెప్పాడు. అనుకున్నట్లుగానే ఆటంబాంబు పేలింది. ఈ దాని గురించి నువ్వు చెప్పడానికి నేనేం కొత్తవాణ్ణి కాను హోంకరించాడు నళినీకాంత్. నళిని విషయం బాగా తెలిసిన డ్రైవరు నోరు మరి తెరవడు. ఒక్కసారిగా ఎగిరిపడినట్లయింది కారు. శ్రీనాథుడికి నడుము ఉన్నదో విరిగిపోయిందో తెలియక తడిమి చూసుకున్నాడు. కొన్ని నిమిషాల తర్వాత ఎన్నో నిలువల లోతున్న అగాధంలో పడిపోతుందేమోనన్నంతగా ఒరిగిపోయిన కారులో మనుషులు కూడా అలాగే ఒరిగిపోయారు. ఆ అగాధంలో పడి అయిపో ఆనవాలు తెలియక పచ్చడి కాబోయే తన శరీరాన్ని ఊహించుకుంటూ భయంతో కళ్ళు మూసుకున్నాడు శ్రీనాథుడు. అమ్మయ్య, పడిపోలేదు, గండం గడిచింది అనుకున్నాడు కొన్ని సెకన్ల తర్వాత కన్నులు తెరచి. వేగంగా పరిగెడుతున్న కారు సడన్ బ్రేక్తో ఆగింది, ఎదుటి వాహనాన్ని గుద్దుకోకుండా. ఆ కుదుపుకు శ్రీనాథుడు, డ్రైవరు సీట్లో నుంచి కింద పడ్డారు. ఒకరినొకరు సవరించుకుంటూ తిరిగి లేచి సీట్లో కూర్చున్నారు బెకముఖాలతో. ఇక మిన్నకొండలేని శ్రీనాథుడు కలగజేసుకున్నాడు. ఇంత ఇరుకుదారిలో ఈ విధంగా నడపడం క్షేమకరం కాదు. పర్వాలేదులే, భయపడకు, నీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డు. మనసులో ఏమున్నా పైకి నెమ్మదిగానే అన్నాడు నళిని. ఈ దారులన్నీ నాకు కొట్టిన పిండి, కొత్తవాణ్ణి కాను. అలా మాట్లాడుతూనే ఎదురుగా వస్తున్న జీపుని కారు గుద్దుకోకుండా అతి చాతుర్యంతో తప్పించాడు. అలక ఒక్కసారి నళిని ముఖం వైపు చూసి మరలా చూపులు తిప్పుకుంది.
శ్రీనాథునికి డ్రైవర్కు కొద్ది క్షణాలు శ్వాస స్తంభీభూతమైంది. ఏడుపు ముఖాలతో ఒకరినొకరు చూసుకున్నారు. మృత్యుదేవత తన వెనకనే నిలిచి మృదువుగా దువ్వుతూ మేళమాడుతున్నట్లే అనుభవమైన శ్రీనాథుడు గుండెదడతో కంపించసాగాడు. నళినీకాంత్కు మళ్లీ ఎలా చెప్పాలో పదాలు కూడబలుక్కున్నాడు. కొత్తవాడు కాకపోయినా ఈ దారులు మరిచిపోయి ఉంటావు. డ్రైవర్ని నడపనీ కారు అన్నాడు శ్రీనాథ్. నోర్మోయ్ అన్న నళిని సింహగర్జన శ్రీనాథుని మాటలను మధ్యలోనే త్రుంచివేసింది. నీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డు, సరేనా? లండన్లో డ్రైవింగ్ పోటీల్లో ఫస్ట్ వచ్చాను తెలుసా? ఎందుకు మాటిమాటికి అలా గొణుగుతావు? శుభ్రంగా కూర్చో. అతడి మాటలిలా పూర్తవుతుండగానే అలా కారు ఎదురుగా వస్తున్న కలప లారీతో ఢీకొనబోయి వెంట్రుక వాసిలో తప్పింది. అటు లారీ ఇటు కారు కూడా కీచుమన్న బ్రేకుల శబ్దంతో ఆగిపోయాయి. కోపంగా అరుస్తూ లారీ దిగిన డ్రైవర్ నళినిని చూసి కిమ్మనకుండా సలాం కొట్టి వెళ్లిపోయాడు. ప్రాణభయంతో ఉన్న శ్రీనాథుడికి నళినిపై చాలా కోపంగా ఉంది. ఇప్పుడిక దొరికిన అవకాశాన్ని జారవిడుచుకోకుండా హేళనగా అన్నాడు. లండన్లో చాలా శుభ్రమైన రోడ్లపై నడుపుంటావు. ఎవరి పని వాళ్ళని చేయని. ప్రతాపాల ప్రదర్శనకు ఇది తగిన స్థలమూ కాదు, సమయమూ కాదు. అసలే అసహనంగా ఉన్న నళినీకాంత్ను ఉగ్రుని చేయడానికి ఎంతకంటే ఏం కావాలి? నోర్మి బద్మాష్! స్టార్ట్ చేసిన కారును తిరిగి ఆపేసి కోపంగా కిందకి దిగి వెనుక డోరు తీసి శ్రీనాథుని అంగీపట్టి బయటకొక్క లాగులాగాడు. నువ్వేం పేలుతున్నావో ఏమైనా తెలుసా? అన్నాడు క్రోధదృక్కులతో. శ్రీనాథుణ్ణి నిర్లక్ష్యంగా చూస్తూ అన్నాడు. భిక్షాన్ దేహి అని తిరిగేవాడి నోట పెద్ద పెద్ద మాటలు వినిపిస్తున్నాయే. ఆడపిల్ల అలకకేలేని భయం నీకు పట్టుకుందా? వేదవ ప్రాణం పోతే మాత్రం ఏంటి నష్టం? నేలను పడి కూడా శ్రీనాథుడు మినకొండలేదు. మగవాడితో సమానంగా తుపాకీ పట్టి అడవుల వెంట తిరిగేదానికి భయమేమిటి? అయినా ఎవడి ప్రాణం వాడికి తీపి అన్నాడు లేచి దుస్తులు దులుపుకుంటూ. చి పిరికి పంద, ఆ ప్రాణాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ నడిచిరా, నా కారెక్కకు. అలక వాదిస్తున్నా సరే వినకుండా కారు స్టార్ట్ చేశాడు శరవేగంతో. ఓహో కాంతి, మందలింపుగా అంది అలక. వచ్చే ముందు నాన్నగారేం చెప్పారు? ఎందుకు చెప్పు ఈ లేనిపోని కలహం? అలక, వాడెంత మోటుగా మాట్లాడాడో నీకు తెలీదా? నేను అర్థం చేసుకున్నాను. నిజంగా తప్పు శ్రీనాథుడిదే. కానీ అతడి పక్షాన మాట్లాడేవాళ్ళు ఎక్కువ కదా. ఇదంతా ఎవరికి తెలుస్తుంది? నువ్వు కోపిష్టివి గనుక శ్రీనాథుణ్ణి అనవసరంగా కొట్టావనే అపప్రద నీ నెత్తిని రుద్దుతారు. ఎంతో జాగ్రత్తగా ఉండమని నాన్నగారు మరీ మరీ హెచ్చరించి పంపారు మనని. నళినీకాంత్ వదనంలో బాధ ద్యోత్యకమైందే కాని అతడేమీ మాట్లాడలేదు. బాధగా కణతలు రుద్దుకున్నాడు. బాధ క్రోధావమానాలు పెనవేసుకుని శ్రీనాథుణ్ణి చింత నిమగ్నుణ్ణి ఆగ్రహ పరవశుని కావించాయి. నా కారెక్కకు నడిచిరా. నళిని వదిలిన ఒక్కొక్క మాట 100 సార్లు చెవుల్లో ప్రతిధ్వనించి అతణ్ణి ఉన్మాదుణ్ణి చేయసాగింది. కొంత దూరం నడిచేసరికే డసిపోయాడు. అతడు నడక ఎరుగని సుకుమారునిగానే తయారయ్యాడు. మరి ఇది అతడి కారా? అదెలాగా? మా కారు, షణ్ముఖరావు గారి కారు. తందెలాగైంది? ఇలాంటి అక్రమాలు దౌర్జన్యాలే నేర్చుకొచ్చాడా విదేశాల్లో? ప్రప్రథముడుగా అనాథుడుగా ఆశ్రయం పొంది పిమ్మట భృత్యుడుగా బ్రతికి తర్వాత ఆత్మీయుడిగా పెరిగి పెద్దవాడైన శ్రీనాథునికి షణ్ముఖరావు అక్రమాలు కాని ఆస్తి సంపాదన వివరాలు కాని ఎంతమాత్రం తెలియవు. ఆది నుండి కూడా అతడికి తన చదువేమో తన గొడవేమో. ఇంతేకాని అతి తెలివి అనవసర ఆరాలు తీయడము, ఇతరుల ఎడల వారి విషయాల పట్ల ఆసక్తి ప్రదర్శించే అలవాటు కానీ లేవు. అందువల్లనే అతడికి షణ్ముఖరావు అక్రమ సంపాదన ఆస్తి వివరాలు తెలియవు. షణ్ముఖరావు ఆజ్ఞను హనుమంతుల్లా నెరవేర్చడము, అక్క గాయత్రిని ప్రత్యక్ష దైవంగా కొలవడము మాత్రమే తెలిసిన అతడికి నేటి నళినీకాంతుని నిరసనాపూర్వక ప్రవర్తన, నిందా వాక్యాలు, లెక్కకు మికుటమైన ఆలోచనలు ప్రశ్నలను రేకెత్తించాయి. భిక్షాందేహి అనేవాడా తాను? నళినీకాంత్ తన ఈ పూర్వస్థితిని గుర్తు తెచ్చి తెలియజెప్పేసరికి శ్రీనాథుని వెన్ను చెరిచినట్లే అయింది. అవును, భిక్షాటన చేసుకునే తనకు ఇంత ప్రశస్తి, ప్రాభావము, విభావము ఎలా కలిగాయి? ఇంతకు ఈ విషయం షణ్ముఖరావుకు చెప్పడమా మానడమా? నళినీకాంతిని చేతిలో ఇంతటి అవమానానికి గురైనట్లు ఏ ముఖంతో చెప్పుకోవడం? కానీ చెప్పకపోతే ఎలా? నడిచి వచ్చావే అని అడిగితే కారు ఏమైందని ఎలాగో అడుగుతారు, చెప్పవలసిందేగా. ఎక్కడెక్కడ భూములు, వాటిపై రాబడి వివరాలు, ప్రభుత్వ పరంగా మిగిలినంతో వివరాలన్నీ తెలియజెప్తున్నాడు నళినీకాంతునికి కృష్ణస్వామి. అందుకు సంబంధించిన కాగితాలు, దస్తావేజులు వివరంగా చూపుతుంది రోహిణి కూడా అక్కడే ఉండి. అన్నీ ముక్తసరిగా చూస్తున్నాడే కాని నళినీకాంత్ తనకై తాను ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. అతడి మనస్సు మండుతున్న అగ్నిపర్వతం వలె ఉన్నది.
శిరీష మరల ఆ ఘర్షణ తర్వాత అతడి కంట పడ్డం కానీ ఆ ఇంటికి రావడం కానీ జరగలేదు. ఆరోగ్యమేమైనా బాగుండలేదేమోనని సరిపెట్టుకుంది రోహిణి. కానీ కారణం తెలిసిన నళిని ఉడికిపోతున్నాడు. కాగితాలన్నీ చూడ్డం ముగించి వేస్తున్న నళినిని పరీక్షగా చూసింది రోహిణి. అతని తీరును ధోరణి ఆమె మరో విధంగా అర్థం చేసుకుని లోలోన నవ్వుకుంది. కూర్చోని నళిని, ఒక్క మాట అడగాలి. ఏంటి? మంచి రోజు చూసి మీ మామకు కబురందామనుకుంటున్నాను. ఎందుకు? వివాహానికి త్వరగా ముహూర్తం నిర్ణయించడానికి. నళిని మౌనంగా నేలచూపులు చూస్తూ ఊరుకున్నాడు. నీకిష్టమే కదా బాబు శిరీషతో వివాహం? నళిని కొద్ది క్షణాలు గంభీరంగా ఉండిపోయాడు. రోహిణితో పాటు కృష్ణస్వామి కూడా అతని సమాధానం కొరకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నెమ్మదిగా లేచి నిలబడుతూ మందస్వరాన్నన్నాడు. ఈ విషయంలో నాకంటే ముందు శిరీష అభిప్రాయమే ముందు తెలుసుకోవాలమ్మా. బహుశా నువ్వు వాసించినట్లు ఈ వివాహం జరగదేమో అంటూనే నళిని అక్కడి నుండి చకచకా వెళ్ళిపోయాడు. దిగ్భ్రమతో కొన్ని క్షణాలు అతడు వెళ్లిన దిక్కే చూస్తుండిపోయారు రోహిణి, కృష్ణస్వాములు. ఏంటంటారు? 2 రోజుల నుండి బాబు ఏంటో ముభావంగా గంభీరంగా ఉంటున్నాడు. రోహిణి అయోమయంగా అడిగింది కృష్ణస్వామిని. కంగారు పడకండి, నెమ్మదిగా తెలుసుకుందాం, ఆ పైన దైవేచ్ఛ తన కలవరపాటును కప్పిపుచ్చుతూ అన్నాడు కృష్ణస్వామి. నళిని ఆంతర్యమేమిటో ఆ ఇరువురికి కూడా బోధపడలేదు. వెళ్ళిపోయిన నళిని తిరిగొచ్చాడు మరలా. అమ్మా, నేను హాస్పిటల్ ప్రారంభించడానికి చాలా ఖర్చు అవుతుందిప్పుడు అన్నాడు. ఖర్చు గురించి ఆలోచించవలసిన అగత్యం నీకేమిటి నళిని? అన్ని ఏర్పాట్లు ఒక్కొక్కటిగా కానీ తల అడ్డంగా ఊపుతూ అన్నాడు. లేదమ్మా, ఆలోచించాలి. మామూలు చిన్నాసుపత్రి కాదు నేను ప్రారంభించేది. నా పథకం ప్రకారం అంత పెద్ద భవనం నిర్మించడానికే కొన్ని లక్షలవుతుంది. ఆ పైన కావలసిన పరికరాలన్నింటికీ. నళిని మాటలు పూర్తి కాక మునిపే షణ్ముఖరావు గారు అరుదించారన్న వార్త తెచ్చాడు పరిచారకుడు. అదిగో పద, మామ ఇక్కడికే వచ్చాడు. ఏవో తేడాలొచ్చినా పరాయివాడేం కాదు, మధ్యవర్తుల చేత అడిగించడానికి. నువ్వు అంటే నేనే ఇప్పుడు అడుగుతాను. కుమారుని వదనంలోనికి ఆశగా చూస్తూ అనునయంగా అడిగింది రోహిణి. షణ్ముఖరావు ఆగమన వార్త విని తల్లివలే ఆనందించకపోగా నళినీకాంత్ వదనం అతి గంభీరంగా మారిపోయింది. నా మనసు మీకు తెలుసు, తల వాల్చుకుని అన్నాడు నళిని. కానీ శిరీష్కి ఇష్టం లేదేమో అడిగి కాదనిపించుకోవడం ఎందుకని? చాలే, సిరి మనసు నాకు తెలుసు. తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది రోహిణి. ఈ డొంక తిరుగుడేమిటో కృష్ణస్వామికి అర్థం కావడం లేదు. ఏం చేస్తున్నావు నళిని? ఎక్కడా అటు రావడమే మానేశావు? ఎనలేని ఆప్యాయతతో పలకరించాడు షణ్ముఖరావు. అందుకే వచ్చాను, చూసి పోదామని అన్నాడు అక్క రోహిణి వంక తిరిగి. గంభీరంగా నవ్వి ఊరుకున్నాడు నళిని. సిరి ఒంట్లో బాగుందా? రావడం లేదేం? రోహిణి అడిగింది. బాగానే ఉందే, రావడం లేదు, నేను పంపిస్తాను వెళ్ళాక. షణ్ముఖరావు ప్రతి మాటలోనూ అతి వినయము, అపారమైన ఆప్యాయత వెల్లివిరుస్తున్నాయి. నళిని విద్యాబుద్ధులు, ప్రతిభా పాఠవాలు తిలకించి షణ్ముఖరావు మారిపోయాడా అనే భ్రమ కలుగుతోంది రోహిణికి. కృష్ణస్వామి మాత్రం 2 తలల పామును నమ్మరాదు అనే నమ్మికతోనే ఉండి ఏ భ్రాంతికి మెదడున తావీయడం లేదు. నళిని, నిన్నో మాట అడుగుదామనొచ్చాను. ఇంత చదివొచ్చి ఇలా ఇంట్లో కూర్చోవడమేమిటి? ఇదేం నాకు బాగుండలేదు ఈ రోజుల్లో. అతడి ఉపదేశం పూర్తి కాకుండానే అన్నాడు నళినీకాంత్ నవ్వుతూ. ఊరికే ఎందుకు కూర్చుంటాను మావయ్య? పెద్ద ఆసుపత్రి ప్రారంభించే ఉద్దేశంతో ఉన్నాను. చెప్పాను కదా ఆ రోజు పార్టీలో. అవునులే, ఏదో మాట వరుసకు అన్నావనుకున్నాను. మంచిదే, నీ ఐడియా బాగానే ఉంది. అయితే ఎక్కడో అక్కడ ఎందుకు? హైదరాబాద్లో అయితే దివ్యంగా ఉండదు. నా చేతిలో మనుషులందరూ ఉన్నారక్కడ. చిటుక వేస్తే చాలు, పనులు అలా జరిపేస్తారు. చిరుహాసం చేశాడు నళిని. ఆ హాసంలో నర్తించిన నిర్లక్ష్యాన్ని గమనించిన షణ్ముఖం కొంచెం ఇబ్బందిగా కదిలి సర్దుకున్నాడు. అతి నిదానంగా అన్నాడు నళినీకాంత్. మన ఊరు, మన ప్రజలు అందర్నీ వదిలి ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదు నేను. హైదరాబాదులు, అలహాబాదులు నా కోసం చూడడం లేదు. నా వైద్యం అవసరమూ లేదు. ఆసుపత్రి ఇక్కడే ప్రారంభించదలుచుకున్నాను. తన మాటలు మేనమాంపై ఎలా పనిచేశాయోనని పరిశీలనగా అతన్ని శల్యపరీక్ష చేసినట్లు చూసిన నళిని అంచనా తప్పలేదు. షణ్ముఖరావు కనుల్లో కదలికలో కలవరపాటు స్పష్టంగా కనపడింది. బాగుంది, చాలా బాగుంది. ఇంతా చదివి ఎక్కడెక్కడో వెలగబెట్టొచ్చింది ఈ పల్లెటూళ్ళలో పడుండడానికా? నాకు ఆత్మీయులైన మీ అందరి దగ్గరే ఉందామని. అది సరే, ఆ మాట నాకు ఎంతో సంతోషమేననుకో. ఏడవలేక నవ్వినట్లుగా ఉంది షణ్ముఖరావు ధోరణి. మీ సంతోషము సహకారమే నాకిప్పుడు ఎంతైనా కావాలి మామా. అత్యానందంతో చిటుకు వేస్తూ కూర్చున్న తావు నుండి ఓసారి ఎగిరిపడ్డాడు షణ్ముఖరావు.
చెప్పు, నువ్వలా చెప్తే కాందేముంది? నువ్వు ఆసుపత్రి ప్రారంభించావంటే నేను నడుం కట్టుకుని పనిచేయను రాత్రింబవళ్ళు. ఎంత మాట మామా! ఎంతకాలం మీరు తీసుకున్న శ్రమ చాలక ఇంకా శ్రమ కల్పిస్తానా? ఇక మిమ్మల్ని హాయిగా కూర్చోబెట్టి అన్ని భారాలు నా భుజానికి ఎత్తుకుంటాను. నర్మగర్భమైన ఈ సంభాషణ సారాంశమేమిటో తెలియక రోహిణీదేవి అయోమయంగా చూడసాగింది. గ్రహించిన కృష్ణస్వామి గంభీరంగా కూర్చున్నాడు. షణ్ముఖరావు వదనం క్షణాల్లో పాలిపోయింది. ఏదో అస్వస్థత చేసినట్లుగా. ఎంతకు నేనేం చెయ్యాలో చెప్పావు కాదు అన్నాడు ఎలాగో తేరుకుని. నళినీకాంత్ కూర్చున్న చోటు నుండి లేచి అటు ఇటు పచార్లు చేస్తూ ప్రారంభించాడు. పెంకివాళ్లైన కృష్ణాపురం రైతులను వంగదీసి శిస్తులు వసూలు చేస్తున్నారని, నిరర్ధకంగా వదిలిన ఆ భవంతిని మీరే పూనుకొని బాగుచేసి వాసయోగ్యం కావించారని అమ్మ చెప్పింది. ఇది నిజంగా ఒక యజ్ఞం లాంటిది. మీకెలా కృతజ్ఞత చెప్పుకోను మామా? ఈ పీఠిక దేనికి నాంది వాక్యమో, ఇది నిజంగా అభినయమో లేక అంతరార్థాలతో కూడిన అవమానమో తెలియక, ఊహించను కూడా ఊహించలేక ఊపిరి బిగబట్టి వింటున్నాడు షణ్ముఖరావు. కోరి తెచ్చుకున్నానే ఈ తద్దినం, అసలెందుకొచ్చాన్రా భగవంతుడా ఇక్కడికి అని కూడా అతడు లోలోన పశ్చాత్తాపపడుతున్నాడు. నళినీకాంత్ తన మాటలను కొనసాగించాడు. అలా పచార్లు చేస్తూనే ఎవరి వంకా చూడకుండా, మన దగ్గర శుభ్రమైన భవనం ఉండగా మరలా మరోటి కట్టడం అర్థంలేని పని, లక్షల ఖర్చు. ఎంతటి వారమైనా ఈ రోజుల్లో ఖర్చుకు వెనుతీయవలసిందే. అంటే నీ ఉద్దేశం? షణ్ముఖరావు గళం చాలా తగ్గుస్థాయిలో ప్రశ్నించింది. పెద్ద పెద్ద హాలులు, అంగణాలు, విశాలమైన గదులు, వరండాలతో తీర్చిదిద్దినట్టు కట్టబడింది. వేరే ప్లాన్ వేసి ఆసుపత్రికి అని ప్రత్యేకంగా కట్టనవసరం లేకుండా ఆరోగ్య సూత్రాలను దృష్టిలో ఉంచుకు కట్టిన ఆ భవనం నా కొరకే పెద్దలు ముందు దృష్టితో కట్టారా అన్నట్లుగా ఉంది. అంచేత బిల్డింగు సమస్య లేదు మనకి. ఇక మిగిలిన ఏర్పాట్లే చేసుకోవాలి. ఎవరికి వారే ముగ్గురు శ్రోతలు స్తబ్దులై వింటున్నారు. అందరం కలిసి ఇక్కడే ఉంటే ఎప్పట్లా బాగుంటుంది. ఊరంతా భవనాల్లో ఇద్దరిద్దరు మనుషులెందుకు? జరిగిందేదో జరిగిపోయిందిలే, ఇప్పుడు ఆ గొడవెందుకు? కళ్ళ తరిగిన ముఖంతో అన్నాడు షణ్ముఖం. అదే నేననిదీను. జరిగిందేదో జరిగిపోయింది, మరిచిపోదాం. ఇప్పుడు మళ్ళీ నా చిన్నపట్లాగే అందరం కలిసి ఇక్కడే ఉందాం. కృష్ణాపురం భవంతి నా ఆసుపత్రిగా ఉపయోగించుకుంటాను. మంచిదే, ఆలోచిద్దాంలే. ఆ ప్రసంగం పట్ల అయిష్టత ప్రకటిస్తున్నట్టుగా లేచి నిలబడ్డాడు షణ్ముఖరావు. ఆలోచించేదేం లేదు మామా, నేను నిశ్చయం చేశాను, స్థిరంగా పలికింది నళినీకాంత్ కంఠం. షణ్ముఖరావు ఆ మాట విననట్లుగా రెండడుగులు వేసి మళ్లీ వెనక్కొచ్చి, నళిని, ఎందుకు వచ్చిన పని మరిచిపోయాను. కారు తీసుకువెళదామనొచ్చాను. నీ దగ్గరుందని శ్రీనాథ్ చెప్పాడు. అంతవరకు ఓరిమిని శాంతాన్ని ప్రయత్నపూర్వకంగా పట్టి బంధించి స్వంతం చేసుకుని మాట్లాడుతున్న నళినీకాంత్ శ్రీనాథ్ నామోచ్చరణ శ్రవణంతో ఉగ్ర మనస్కుడయ్యాడు. నళిని తనను తాను సంభాళించుకుని సమాధానం చెప్పేలోగానే, ఎలక్షన్ పనులవి చాలా ఉంటున్నాయి. 2 కార్లు తీరిక లేకుండానే తిరుగుతున్నాయి. అందుకని ఆ కారు తీసుకువెళదామనొచ్చాను. ఏదో పనుండి నువ్వు తీసుకున్నావని చెప్పాడు శ్రీనాథ్. తాపీగా తలెత్తి నిశితంగా చూస్తున్న నళినీకాంత్ నేత్రాల్లో లెక్క కొమ్మికుటమైన భావాలు, ప్రశ్నలు నాట్యమడాయి. ఏ కారు? చాలా స్థిరంగా కఠినంగా వినిపించింది ఆ స్వరం శ్రోతలకు. మానుపరడి చూసిన షణ్ముఖం అంతలోనే సర్దుకుని సంభాళించుకుంటూ కొని తెచ్చుకున్న చిరునవ్వుతో, అదే మొన్న రాత్రి శ్రీనాథుడి దగ్గర తీసుకున్నావట కదా, అదే అంతలోనే మరిచిపోయావా? భలే మేనలుడివే. పగలబడి నవ్వేశాడు. నక్కజిత్తులు నాకు తెలుసులే అన్నట్లున్నాయి నిశితంగా గంభీరంగా ఉన్న నళినీకాంత్ చూపులు. చెక్కు చెదరని గాంభీర్యంతో లేసమైనా తొణకకుండా అన్నాడు, అది మా తండ్రిగారి కారు. అది ప్రత్యేకం వారి అవసరాల కొరకే వాడుకోవడం నాకు బాగా గుర్తు. నా బాల్యం నాటి విషయం అది. అమ్మ నాన్నగారు అందులో పార్వతీ పరమేశ్వరుల్లా ఆసీనులై కళకళ్లాడుతూ తిరుగుంటారు. ఆ దృశ్యం నేను ఊహించుకోగలను. కనులతో చూడగల అదృష్టం నాకు లేకపోయింది. బాధగా కళ్ళు మూసుకున్నాడు మాట్లాపి. కృష్ణస్వామి విచలితుడై వింటున్నాడు. భర్త స్మృతులతో రోహిణి కళ్ళు కొలంలయ్యాయి. శిలాసదృశుడై వింటున్నాడు షణ్ముఖరావు. కనుపాపలు కదలికను విస్మరించి నళినీపైననే నిలిచిపోయాయి. ఆ కొద్ది క్షణాల గంభీర నిశ్శబ్దతను ఛేదిస్తూ మరలా నళినీ పలుకులు వినిపించసాగాయి స్థిరత్వంతో. నాన్నగారి ప్రేమకు సేవకు నోచుకోకపోయినా వారి పేరు ప్రపత్తులను గౌరవ ప్రతిష్టలను నిలిపేందుకు ప్రయత్నించడం వారి ఏకైక పుత్రుడినైనా నా కనీస ధర్మం. నీ మాటలేమిటో ఇప్పుడు ఈ ప్రసక్తి దేనికో నాకేమీ అర్థం కావడం లేదు కినుకుగా అన్నాడు షణ్ముఖరావు. అవసరం గనుకనే చెప్తున్నాను.
అంతటి మహానుభావుని ప్రతి వస్తువును, ప్రతి ఆనవాళ్ళను అత్యంత ప్రాణాధికంగా చూసుకుంటాను నేను అంటూనే తలెత్తి సూటిగా చూస్తూ తర్జని చూపుతూ ఖచ్చితంగా చెప్పాడు. నాన్నగారి కారులో అలుపులందరూ ఆశీనులై తమ హద్దులను మరచి వాగడం నాకిష్టం లేదు. అందుకే ఇక నా కారు నా వద్దనే ఉంటుంది. కత్తివాటుకు నెత్తురు చుక్క లేనట్లుగా పాలిపోయింది షణ్ముఖరావు ముఖం. అంటే ఏంటిది? ఎందుకు నువ్వంత రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? ఎవరు అల్పులు? షణ్ముఖరావు మాట మందంగానే పలికినా వాడితనం ఉంది ఆ అడుగుతున్న తీరులో. ఎవరా? కారు నా దగ్గర ఉన్నట్లుగా ఎవరు చెప్పారో వాడే. కంగుమంది నళినీకాంత్ గొంతు. శ్రీనాథుని నామోచ్చరణ కూడా అతడి నాలుక ఎచ్చగించినట్లుగా ఉంది తీరు. కనుబొమ్మలు ముడిచి మేనలుని దగ్గరగా వచ్చి అతి ఆత్మీయత ధ్వనించే స్వరంతో రహస్యం అడిగినట్లు అడిగాడు షణ్ముఖరావు. ఏం నళిని, నువ్వు శ్రీనాథుడు ఏమైనా ఘర్షణ పడ్డారా? గవాక్షం నుండి బయటకు చూస్తూ మాట్లాడుతున్న నళినీకాంత్ రివ్వున వెనుతిరిగిన ఆ తీరులోనే అతడి కోపోద్వేగపు తీవ్రత స్పష్టంగా దర్శనమిస్తోంది. ఆవేశాన్ని నియంత్రించుకునే ప్రయత్నంలో అక్కడే టేబుల్ పైన పూలకుండీని చేతికి తీసుకున్నాడు. కాని అధికమవ్వడమే కాని అనగని ఆ ఆగ్రహంలో బిగుసుకున్న ఆ పిడికిలిలో పూలదాన్ ముక్కలైంది. బాబూ, అనునయంగా ఏదో చెప్పబోయిన రోహిణి మాటలు గొంతు బయటికి రానేలేదు. ఆమె చాలా అలజడి చెందుతోంది పుత్రుని ఈ ఉగ్ర స్వరూపం తిలకించి. బద్దలైన గాజు ముక్కలు గుచ్చుకుని చేతి నుండి కారుతున్న రక్తాన్ని సరుకుచేయక వాడి దృక్కులతో మేనమామ వంక చూస్తూ ఒక్కొక్క పదమే ఒత్తివొత్తి అన్నాడు. నేనెవర్ని, వాడెవరు? అటువంటి వాళ్లతో మేం ఘర్షణ పడం మామా. హద్దులు తెలియజెప్పానంతే. వాడి హద్దుల్లో వాడుండడం చాలా అవసరమని చెప్పండి. మరి సమాధానం వెనకనే మేడమెట్లెక్కిపోతూ మధ్యలో ఆగి వెనుతిరిగి అక్కడి నుండి అన్నాడు. మీరు స్వయంగా వచ్చి అడిగారు కనుక ఎంతగా చెప్పవలసి వచ్చింది. లేకుంటే నాకెవరికీ సంజేసి చెప్పవలసిన అగత్యం లేదు. హోంకరించినట్లే అన్నాడు. మా కారును మేము ఎలా నడపాలో, ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో వగేరా అనుచిత సలహాలని ఒక వృత్తిని నోటి నుండి, ఆశ్రితుని నోటి నుండి వినదలుచుకోలేదు మేము. నళిని నిష్క్రమించిన ఆ సౌదో పరిభాగం దెసగానే గుడ్లు నిలబెట్టి చూసిన షణ్ముఖరావు అంతలోనే తేరుకొని నెమ్మదిగా ఒక్క చిరునవ్వు నవ్వాడు. అది విషపు నవ్వు. ముఖాముఖి పోట్లాడేటంత తెలివిహీనుడు కాదతడు. కార్యవాది. ముందు గొయ్యి తవ్వి ఉంచిన ఎదురేగి పూలమాలలతో ఆహ్వానించి అడుగులకు మడుగులొత్తి నడిపించి పూరేకులతో కప్పిన ముళ్లగోతులో దింపగల దిట్టతనం ఉంది. అందుకే అతి నిదానంగా పెద్దరకం ఉట్టిపడుతోన్న స్వరంతో చిన్నతనం, ఉడుకు రక్తం అన్నాడు గెడ్డం మునివేళ్లతో సవరించుకుంటూ అక్కడ మిగిలిన ఇరువురు వ్యక్తులను క్రీగంట చూస్తూ. ఈ జరిగిన సంఘటనకు బాగా అలజడి చెందున్న రోహిణిగాని, కృష్ణస్వామిగాని షణ్ముఖుడు జనాతికంగా అన్న ఆ మాటలకు సమాధానంగా ఎటువంటి వ్యాఖ్యానమూ చేయలేదు. కారు నిదానంగా నడుపు, ఇది కొండదారి అని ఏదో హితో చెప్పాడట శ్రీనాథుడు. ఎవరైనా చెప్పే మాటే అది. కాని నళినికెంత దుడుకుతనం పనికిరాదు. తుపాకీ పేల్చి కారును ఆపుచేసి శ్రీనాథుణ్ణి కొట్టి కారు దింపి పడవేసి ఆ అడవిలో, అది రాత్రివేళ, ఈ కారు నాది అని తెచ్చుకున్నాడట. కారు నాకు కావాలి మామా అని కబురంపితే నేను పంపకపోయేవాణ్ణా? దారినొచ్చే లారీ ఏదో ఎక్కి ఇల్లు చేరుకున్నాడు శ్రీనాథుడు పాపం. ఈ సంగతంతా ప్రప్రథమంగా వింటున్న రోహిణి, కృష్ణస్వామి లోలోన ఆశ్చర్యమొందినా పైకి నిశ్శబ్దంగా గంభీరంగా ఉండిపోయారు. తాను నిష్ఫలంగా వాగుతున్నానని, ఎవరూ సరుకు చేయడం లేదని గమనించిన షణ్ముఖరావు సరే వస్తానక్కయ్యా అంటూ వెళ్ళిపోయాడు. ఏమీ జరగనట్టే. కాని అది మనిషి ఆకారంలో ఉన్న సర్పమని బాగా తెలిసిన రోహిణి భయ విచలితయ్యింది. మొదలైంది కురుక్షేత్ర యుద్ధం. ఏంటో ఇదంతా నాకేమీ తెలియడం లేదు. నళిని ఎందుకిలా కోరి కొరివితో తలగోక్కుంటున్నాడు? కంపిత గాత్రంతో అంది. సమస్యాయుత వ్యాకులతతో సతమతమవుతున్న కృష్ణస్వామి ఏమీ మాట్లాడలేని అసక్తతతో చూడసాగాడు. అసలేం జరిగిందో నళినిని అడుగుతాను. జరిగిందేదో జరిగిపోయింది. ఎందుకు కోరి కయ్యానికి కాలు దవ్వడం? నేను వివాహ ప్రస్తావన జరుపుదామనుకుంటే ఏం జరిగింది? అమ్మా, మేడ మీదకి దారితీస్తున్న రోహిణి పాదాలు కృష్ణస్వామి సంబోధన విని ఆగాయి. మన్నించాలి, నాదొక మనవి. సందిగ్ధంగా చూడసాగాడు. ఏంటి? తమరు మరో విధంగా నేను హద్దులు దాటి మాట్లాడుతున్నానని భావించకపోతే ఒక మాట చెప్తాను. చెప్పండి. బాబుగారిని వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. అనాలోచితంగా అనవసరంగా త్వరపడే స్వభావం ఎంతమాత్రం కాదు. అవతలివారు హద్దులు దాటి కవ్వించందే మన బాబుగారు ఇంత ఆగ్రహపడరని నేను నిశ్చయంగా చెప్పగలను. ఇంతకు ఏం చేద్దామంటారు? జరిగిందేమిటో నిదానంగా నేను తెలుసుకుంటాను డ్రైవర్ని అడిగి. నళినీబాబు ప్రాజ్ఞులయ్యారు.
విద్య, వివేకం, వ్యవహార దక్షత కలిగిన సమర్థులు. ఇంకా పసిబాలుణ్ణి మందలించినట్లుగా, బుద్ధులు గరిపినట్లుగా అడుగడుగున మనం హద్దులు, ఆంక్షలు విధిస్తే బాబుగారికి కోపం రాకున్నా వ్యధ కలగడం, అభిమానపడ్డం సహజం. అందుకు మనం తావీ రాదు. నిజమే, అంగీకారపూర్వకంగా తలాడించింది రోహిణి. ఆ మాత్రం వాగ్దాటి లేకుంటే షణ్ముఖరావు గారితో నెగ్గుకు రావడం కూడా కష్టమే. బాబుగారిని కారు గురించి నిలదీసి అడిగి తీసుకువెళ్లడానికి రావడంలోనే ఆయన మొండితనం కనిపిస్తోంది. నిజమే, కానీ రోహిణి భయ సంశయాలు అలాగే ఉన్నాయి. అమ్మా, అనవసర ఆందోళన వద్దు. బాబుగారిప్పుడు యజమాని ఆ మాత్రం కటువుగా లేందే ఎవరూ అదుపులోకి రారు. ఇంకా కృష్ణస్వామి మాటలు పూర్తి కాకుండానే ఒక సేవకుడొచ్చాడు. బాబుగారు తమర్ని ఆఫీస్ గదిలోకి రమ్మంటున్నారు అనే వార్తతో. చాలా గంభీరంగా దీర్ఘాలోచనా ముద్రలో ఉన్న నళినీకాంతుని చూసి రోహిణి బాగా కలవరపడింది. శిరసున చేయి ఉంచి నిమురుతూ, ఇప్పుడెందుకు ఇవన్నీ, తర్వాత చూద్దాంలే. నువ్వు ఆసుపత్రి ఏర్పాట్లు చూసుకో బాబు, మిగిలిన విషయాలు ఎప్పట్లాగే సాగని. తల్లి చేతిని పట్టి కళ్ళకద్దుకుంటూ బాధగా నవ్వుతూ, లేదమ్మా, ఆసుపత్రి ఏర్పాట్ల కొరకే ఇవన్నీ. నా ప్రయత్నాలకు ఆశీర్వదించమ్మా, భయపడకు. జీవితమంతా నన్ను పసిబిడ్డగానే చూస్తే ఎలా అన్నాడు. రోహిణి మాట్లాడలేకపోయింది. కృష్ణస్వామి గారు, నళినీకాంత్ స్వరం గంభీరంగా పలికింది. స్థిర నిశ్చయమేదో తాండవిస్తోంది. కృష్ణస్వామి గారు, మన రామాపురం, కృష్ణాపురం భూముల రికార్డంతా తీయండి. కృష్ణస్వామి నిస్సహాయంగా చూశాడు. వాటి ఆదాయ వివరాలు, దేవాలయం భూముల వివరాలు అన్నీ నేను తెలుసుకోవాలి. రికార్డంతా ఉంది బాబు, కానీ వాటి ఆదాయం చాలా సంవత్సరాల నుండి మనకు రావడం లేదు. సవినయంగా విన్నవించాడు ఈనాడు నళినీకాంతుల్లో యజమానిని చూస్తున్న కృష్ణస్వామి. ఎవరు తీసుకుంటున్నారో నాకు తెలుసు, రికార్డు తీసుకురండి, వివరాలు నేను తెలుసుకోవాలి అంటూ తల్లి వంక తిరిగి, మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండమ్మా. చాలా పొద్దుపోతోంది. నేను ఇవన్నీ చూసుకునే వరకు ఎక్కువ మేలుకోవడం మీ ఆరోగ్యానికి మంచిది కాదు. కుమారుని పట్టుదలకు, ప్రయోజకత్వానికి సంతసించాలో లేక రాబోయే ప్రమాదకర పరిణామాలకు విచారించాలో తెలియని రోహిణి మౌనంగా చూడసాగింది. ఆ నేత్రాలలోని సంశయాన్ని గమనించిన నళినీకాంత్ లేచి తల్లికి చేరువుగా వెళ్లి అనునయ స్వరాన చెప్పాడు, నాకన్నీ తెలుసునమ్మా. బుద్ధిపూర్వకంగా కొరివితో తలగోకుంటాననే సందేహం మీకొద్దు. కానీ మీ దగ్గర సాగినట్లుగా నా దగ్గర ఇక వాళ్ల ఆటలు సాగనీనని స్పష్టంగా తెలియజెప్పదలుచుకున్నాను. అసలు జరిగిందేమిటి బాబూ? ఏమీ లేదు. జరిగిన విషయం క్లుప్తంగా చెప్పాడు నళిని. నా తండ్రిగారి కారులో కూర్చుని నా తండ్రిగారు కూడుతో పెరిగినవాడు యజమానిలా మాట్లాడడం, నాకే హెచ్చరికలు చేయడం నేను భరించలేకపోయాను. నా కారు నేను తెచ్చుకున్నాను. నోరుకు మూసుకుని ఊరుకోక కారు తీసుకెళ్ళడానికి వచ్చానని అంటున్నాడు మామ. ఇందులోనే తెలుస్తోంది అతడికి శ్రీనాథుడిపై ఎంత అభిమానమో, మనమంటే ఎంత పక్షపాతమో. ఈ ఆటలిక సాగనీయను. క్రోధావేశుడే ఉన్న నళినిని మరింత ఇచ్చగించని రోహిణి, కాగితాలు చూడ్డం త్వరగా ముగించు బాబు అని నిష్క్రమించింది.